మీరొక అందమైన వస్తువుని గాని, వ్యక్తిని గాని చూస్తే కళ్ళు వాటి వెనక పరిగెడతాయి. మీరొక ఆకర్షణీయమైన శబ్దాన్ని గాని, పాటని గాని వింటే చెవులు దాని వెనక పరిగెడతాయి. ఎంతో మధురంగా ఉన్నటువంటి, రుచికరంగా ఉన్నటువంటి ఒక ఆహార పదార్థాన్ని మీరు తింటే నాలుక దాని వెనక పరిగెడుతుంది. ఈ విధంగా మన ఇంద్రియాలు ఎన్నెన్నో డైరెక్షన్స్‌లో మనల్ని లాగుతూ ఉంటాయండి. అప్పుడప్పుడు మంచిది కావచ్చది. కానీ కొన్నిసార్లు హద్దులు దాటేస్తుంటాయి. ఈ ఇంద్రియాల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? 3 విషయాలు చెప్తాను. 1 మనం సిన్సియర్‌గా కోరుకోవాలి. కోరిక అంటే నా మనసుని, నా యొక్క ఇంద్రియాల్ని అదుపులో పెట్టుకోవాలన్న కోరిక బలంగా ఉండాలి. 2 ఊరికే కోరికుంటే సరిపోదండి. పట్టుదలతో కష్టపడాలి. ఎప్పుడైతే మనసు అటు ఇటు వెళ్ళిపోతుందో మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మీ యొక్క పని మీద దాన్ని ధ్యానం చేసే విధంగా చేయాలి. 3 ఏమిటో తెలుసా? మీలో కోరిక ఎంత బలీయంగా ఉన్నా, మీ పట్టుదల ఎంత గొప్పగా ఉన్నా భగవంతుడి యొక్క ఆశీస్సులు లేనిదే మీరు సాధించలేరు. కాబట్టి భగవంతుని ప్రార్థించండి. స్వామి, నా ఇంద్రియాలు, నా మనస్సు అటు ఇటు వెళ్ళిపోతున్నాయి, నువ్వే కాపాడాలి. నీ పాదపద్మాల మీద నా మనసుని లగ్నం చేసే విధంగా నువ్వే నన్ను అనుగ్రహించాలి అని వేడుకోవాలి.